హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు మొక్కల వీడియోలు తీసేవాళ్ళం కదా, ఇప్పుడైతే తీయట్లేదు. అందుకే వంటలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు మా వీడియోని మీరు ఎలా ఆదరించారో ఇప్పుడు ఈ వీడియోలు కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం టమాటా రోటి పచ్చడి చేసుకుంటున్నామండి. ఈ టమాటా రోటి పచ్చడికి కావాల్సినవి అయితే చూసేద్దాము. ముందుగా అయితే మనం కొన్ని పచ్చిమిర్చి తీసుకుని మంచిగా కడుక్కోవాలి. ఇవి వచ్చేసి ఒక పావు కిలోకి పచ్చిమిర్చి అయితే ఉంటాయి. తీసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటిని తొడియాలు తీసేసి కొన్ని వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకుని మంచిగా కడుక్కోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో వేసి ఈ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా అయితే తెంపుకోవాలండి. అంటే ఒక మిరపకాయ వచ్చేసి 2 ముక్కలుగా అయితే తెంపుకోండి. ఎందుకంటే ఇవి వేపేటప్పుడు పేలుతాయి. అవి వచ్చేసి మన ముఖం మీద చేతుల మీద అలా పడతాయి. అందుకే ఇలా తెంపుకున్నారనుకోండి అవైతే పేలవు, మంచిగా ఏగుతాయి అన్నమాట, పేలుకోకుండా. అందుకే ఇలా అయితే 2 ముక్కలుగా తెంపుకోండి. 1/2 కేజీ పైన అయితే టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలు అయితే 1/2 కేజీ పైన ఉంటాయి. మీడియం సైజు ఉన్నాయి. ఇవి వచ్చి 7-8 టమాటాల వరకు ఉన్నాయి. మీరు కూడా ఒక 1/2 కేజీ పైన తీసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి 1/2 కేజీ వరకు తీసుకున్నాం కనుక 1/2 కేజీ పైన టమాటాలు తీసుకోండి. ఇవి నీళ్ళలో వేసి మంచిగా టమాటాలు వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేయండి. 4 ముక్కలుగా కట్ చేస్తే తొందరగా అయితే ఏగుతాయి టమాటాలు. అదే కాయ వేసామనుకోండి అవి ఏగటానికి టైం పట్టిద్ది. ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఏగిపోతాయి కనుక 4 ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మనం ముందే. ఇంకైతే కొన్ని మిగిలితే నేను కట్ చేస్తున్నాను. దీనిలోకి ఉప్పు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర తీసుకోవాలి. ఈ పచ్చడికి వచ్చేసి కోసం రెడీ చేసుకునే విధానం అయితే చూసేద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో మిరపకాయలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని దానికి ఒక స్పూన్ వచ్చేసి నూనె వేసుకోవాలి. ఈ స్పూన్ వచ్చి మనం నూనె కోసం వాడుకునే గంట అనమాట, మాల్ స్పూన్ అయితే కాదు. దాంతో ఒక స్పూను నూనె వేసుకుని వేయించుకోవాలి. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి. వేయించుకున్న తర్వాత అవి గిన్నెలోకి తీసుకుని అదే కడాయిలో మనం వచ్చేసి మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేయించుకోవడానికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కల్ని దీనిలో వేసుకోండి. వేసుకుని ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో అయితే అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసామనుకోండి చింతపండు కూడా టమాటా ముక్కలతో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవటం వల్ల టమాటా ముక్కలు వచ్చేసి మంచిగా మగ్గుతాయి. ఈ లోపల మనం ఈ రోలు అయితే కడిగేసుకున్నాము. పచ్చడిపండ రోలు కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు ఆరిద్ది అనమాట. దీని కింద క్లాత్ ఎందుకు వేసామంటే మనం అపార్ట్మెంట్లో ఉంటాం కదా, వాళ్ళకి మనం రోట్లో నూరినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం రాకుండా ఉండటానికని ఆ క్లాత్ వేసుకోవాలి అలా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటా మూత పెట్టుకుంటున్నాం అనుకోండి అవి అడుగంటకుండా ఉంటాయి, మంచిగా మగ్గుతాయి కూడా. ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. దీనిలో వచ్చేసి 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ఇంకా చాలకపోతే మీరు పచ్చడి నూరిన తర్వాత అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడే వేసుకుంటే మళ్ళీ తీసేయలేం కదా, అందుకే కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు వేయటం వల్ల ఇందులోకి అయితే వాటర్ వస్తుంది. ఈ వాటర్ వల్ల ఈ టమాటా ముక్కలు మొత్తం మంచిగా అయితే మగ్గిపోతాయి. చూడండి ఎలా వచ్చిందో వాటర్, ఇది మంచిగా మగ్గిపోతుంది. అయిపోయింది, టమాటాలు ఉడికిపోయినాయి. పచ్చడి అయితే చేసుకుందాం రండి. ఇవి మంచిగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి తీసుకుని ముందుగా మనం రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసుకుని మనం నూరుకోవాలి. దీన్ని ఎలా నూరుకోవాలంటే కొంచెం కచ్చాబచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా నూరుకుంటే టేస్ట్ అయితే మంచిగా అనిపించదు రోట్లో, కాబట్టి మనం కచ్చాబచ్చాగా నూరుకుని ఇలా నూరుకున్న దానిలో ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా ముక్కలను అయితే వేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే నూరుకోవటం వల్ల ఈ పచ్చిమిర్చి ఈ టమాటాలు మంచిగా అయితే కలుస్తాయి.
ఈ టమాటా అయితే ఒకసారి అయితే వేయలేదు, ఎందుకంటే నలగదనేసి ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత మిగిలింది వేసాను. ఎందుకంటే రోలు చాలా చిన్నది, అందుకోసమనే 2 సార్లుగా అయితే వేసుకుని నూరుకున్నాను. మీకు రోలు పెద్దదైతే ఒకసారి అయితే వేసేసుకుని నూరుకోవచ్చు. ఇలా వేసుకుని బాగా మెత్తగా అయితే నూరుకోకూడదు, కొంచెం కచ్చావిచ్చాగానే నూరుకోండి. వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఇది మొత్తం కలిసేలాగా నూరుకోండి. పచ్చిమిర్చి టమాటాలు కలిసేలాగా నూరుకోండి. దీన్ని తీసి వేరొక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో పెట్టేసుకుని దీనిలో మనము వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి నూరాలి. అందుకే మనం దీన్ని అయితే తీసి వేరే గిన్నెలో పెడుతున్నాము. దానిలో మనం ఉంచితే నలగదు కాబట్టి అది తీసిన తర్వాత మనం జీలకర్ర వేసుకుని ఫస్ట్గా దీన్ని అయితే నూరాలి. అంటే ఇది కూడా కచ్చాపిచ్చాగానే నూరాలి, మెత్తగా అయితే నూరవసరం లేదు. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసాను. కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి, అందుకే కొన్ని ఎక్కువ వేసాను. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం కచ్చాపిచ్చాగానే నూరాలి, మెత్తగా నూరొద్దు. తర్వాత మనం పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, టమాటా పచ్చడి, దాన్ని అయితే దీనిలో వేసేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో చేసిన టమాటా పచ్చడి, నోరూరించే టమాటా పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని అలాగే ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎండిసేపు కాల్చుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చూసి మాకు కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో